సో రామ్ చరణ్ గారి పెద్ది సినిమా జూన్ 4కి రాబోతుంది. స్టార్టింగ్ నుంచి కూడా చాలా బజ్ ఉందన్నమాట సినిమా పైన ఎక్స్పెక్టేషన్స్. అయితే నిన్న నార్త్ అమెరికాలో బుకింగ్స్ ఓపెన్ చేశారనమాట, ప్రీ బుకింగ్స్. ఓన్లీ 3 అవర్స్ లోనే $1,00,000 ఎక్కువగా వచ్చేసాయి. సో నార్త్ అమెరికాలోనే అట్లా ఉంటే మన దగ్గర ఓపెన్ చేస్తే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు సినిమా? మన దగ్గర ఆల్రెడీ పాపులర్ బయట దేశాల్లో అంటుందంటే మన దేశంలో ఇంకెంత ఉంటుంది, దానికన్నా టాప్ ఉంటుందని నేను ఇది ఎక్స్పెక్టెడ్. ఆల్రెడీ 2 పాటల్లో చూస్తేనే హై అయిపోయింది. అలాంటి సినిమా ఒక హనుమంతుడు లేకన ఆటల పోటీలు చాలా రోజుల తర్వాత ఇలాంటి కుస్తీ పోటీలు రావడం చూడలేదు చాలా. ఇప్పుడైతే ఒక పెద్ద హీరో అలాంటి సినిమా తీస్తున్నాడు, చాలా గొప్పనే. అలాంటి సినిమా అందరూ చూడాలని అవగాహన ఆడుతున్నారు. అలా ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి గారు అంటే ఒక బాస్ లాగా చాలా మంది చూస్తారు. సో డాన్స్ లో ఇంకా ఆయనకు మించి ఎవరు లేరన్నమాట. సో వాళ్ళ కొడుకు ఇప్పుడు రామ్ చరణ్ గారు తండ్రికి మించిన తనయుడు అవుతారు అనుకోవచ్చా? పెద్ద సినిమాతో ఆల్రెడీ అయిపోయారు అంటారు. సినిమా హిట్ అయినాక తెలుస్తుంది తండ్రిని పేరు నిలబెట్టింది. ముందేమో ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. ఆ సినిమా హిట్ అయ్యి డ్యాన్స్ పరంగా, స్టోరీ పరంగా, కథ పరంగా అన్ని బాగున్నాయి అనుకో, అప్పుడు తండ్రిని మించిన తనయుడు అని ఈసారి ముద్రేస్తారు. అంటే కొంతమంది వేరే సినిమాలతో కూడా పోలుస్తున్నారు, లైక్ పుష్ప 2 కానీ దురంధర్ 2 ఇలాంటి సినిమాలతో పోలుస్తున్నారు అప్పుడే ఈ సినిమాని. సో పోలిక కరెక్ట్ అంటారా పెద్ద సినిమాకి? స్టోరీ ప్రజలకు నచ్చాలి. ఏ సినిమాతో ఏది వచ్చినా వేరే 2 పాటలతోనే చాలా సినిమాలకు దెబ్బలపడతాయి. ఎందుకంటే సినిమా బాగుంటది అని ఎక్స్పెక్ట్ చేస్తాం. పాటలే ఇంత బాగున్నాయి, స్టోరీ ఏ విధంగా ఉంటది, మన తెలుగు ప్రపంచాన్ని ఏలే స్థాయిలో ఉండాలి అని పెద్ద అని చాలా మంది కోరుకుంటున్నారు. అదే స్థాయిలో ఉంటుందని మేము